దేవాని దివ్యవాక్యము ఏవేగా మాకు దొరికెను. నూట 44వ దావీదు కీర్తన 144వ దావీదు కీర్తన 1వ వచనాన్ని మనం చూసినట్లయితే ఏమంటున్నాడమ్మా? చాలు. ఆయన చేతులకు యుద్ధాన్ని, నా వ్రేళ్లకు కూడా పోరాటాన్ని జరిపేవాడినాడు. ఎవరని చెప్తున్నాడు ఆయన? ఎవరని చెప్తున్నాడు? నాకు ఆశ్రయము దుర్గముకు యెహోవా సన్నిధింపబడును గాక, ఆయన నా చేతులకు యుద్ధమును, చేతులకి బలం యుద్ధం చేయడానికి, వ్రేళ్లకు కూడా ఆయన సహాయం చేసేవాడుగా ఉన్నాడు. అంటే ఈ ఫింగర్స్కి కూడా వేళ్ళకు కూడా స్ట్రెంగ్త్ అంటే పర్టిక్యులర్ పని, అంటే ఎలాంటిదైనా హస్తం అంటే ఒక పనికి వరకు మనం చేసేది, చిన్న చిన్న పర్టిక్యులర్ పనికి కూడా ఆయన బలాన్ని ఇచ్చేవాడు. సమస్య పెద్దదైనా, వ్రేళ్ళ లాంటి చిన్న చిన్న సమస్యలైనా దానికి యుద్ధం ద్వారా మనల్ని యుద్ధం చేసేవాడిగా చేయగలిగినటువంటి దేవుడు ఆయన ఆశ్రయ దుర్గము అంటున్నాడు. సో స్మాల్ థింగ్స్ ఆర్ బిగ్ థింగ్స్, ఆ సమస్య ఎలాంటిదైనా కూడా నువ్వు చేయగలిగేటువంటి ఆశ్రయ దుర్గము నా దేవుడే. అది దావీదుకు ఉండేటువంటి నమ్మకం. అంటే దావీదు అటెంప్ట్ చేసేటువంటి హై థింగ్స్ అయినా, బిగ్గర్ థింగ్స్ అయినా, దావీదు అటెంప్ట్ చేసేటువంటి చిన్న విషయాలైనా, తనకు తాను చేసుకోగలిగిన కూడా ఆశ్రయదుర్గము ఆయన అంటున్నాడు. మనం పెద్ద విషయాలు దేవుడికి, చిన్న విషయాలు మనకి చేసుకుంటూ ఉంటాం. అప్పుడు మన దేవుడు అవసరం, చిన్న చిన్న విషయాలు ఎందుకు చేసుకోగలం అనుకుని చిన్న సమస్యలు కూడా మనం చేసుకోవడం ప్రయత్నం చేస్తున్నాం. దావీదు ఏం చెప్తున్నాడంటే నా చేతులకి, నా వ్రేళ్ళకి అని కూడా తన పోరాటాలు. దాన్ని మనం గమనించుకున్నప్పుడు ఈ దేవుడు ఎలాంటి సహాయాలు ఎలా ఉంటాడంటే, మనకి ట్రబుల్ టైమ్స్లో కానీ, ఎలాంటి టైమ్స్లో కానీ, గుహల్లో దాక్కున్నప్పుడు కానీ, లేకపోతే ఎలాంటి సందర్భంలో అయినా ఆయన నమ్మాడు. ఎందుకంటే ఆయన హృదయంలో ఏముందో ఈ 1 సమూయేలు 27వ అధ్యాయం ఒకసారి చూడండి. 1 సమూయేలు 27వ అధ్యాయం 1వ వచనం. నేను ఇక్కడ నిలుచుట మంచిది కాదు, ఏదో ఒక జన్మన నేను పౌలు చేత నాశన బదులు నేను ఫిలిష్తీయుల దేశంలోని తప్పించుకొని పోదు. అప్పుడు పౌలు ఇశ్రాయేలుల సరిహద్దులలో నన్ను వెతుకుట మానుకొను. కాబట్టి ఇక్కడ దాక్కుని ఉండడం మంచిది కాదు. ఇక్కడ దాక్కుని ఉంటే సౌలు ఎలాగో నన్ను చంపేస్తాడు. ఇక్కడుండి సౌలుతో చెప్పడం కన్నా యుద్ధంలోకి వెళ్ళి వాళ్ళు ఉంటే, యుద్ధంలో అక్కడికి వెళ్ళి నేను ఫిలిష్తీయులతో పాటు యుద్ధం చేస్తే ఈ ఎతకడం అంతా మానేస్తాడు, చచ్చిపోయేది ఏదో అక్కడే చచ్చిపోదామని చెప్పి వెళ్దామని చెప్పి ధైర్యం తెచ్చుకుని వెళ్తాడు. మన సమస్యల్లోకి అలా దొగ్గలమా? దేవుడిని ఆశ్రయించాడు కాబట్టి ఇక్కడ ఏం చెప్తున్నాడు? సౌలు చేత చంపబడడం కన్నా నేను యుద్ధంలోకి వెళ్ళిపోద్దా, అప్పుడు అతను వెతకడం మానేస్తాడు నన్ను, నేను ఇక్కడ యుద్ధం చేస్తా, తర్వాత దాని యొక్క యుద్ధంలో విజయము దేవుడు ఇటుపక్షాన్ని ఉంటే ఆయన చిత్త ప్రకారం జరుగుతుంది అనేటువంటి నమ్మకంతో వెళ్ళిపోయాడు. అది ఈ సమూయేలు ప్రవక్త మనకి తెలియజేస్తూ ఉన్నాడు. కాబట్టి ఆ చచ్చిపోయేదో ఫిలిస్తీన్ హ్యాండ్స్లోకి వెళ్ళిపోతా, కానీ యుద్ధం చేస్తా. ఎవరి ప్రజలు ఎవరి కోసం చేస్తున్నట్టు ఇప్పుడు ఇక్కడ దేవుని ప్రజల కొరకు. దేవుని ప్రజల్లో ఉన్న నాయకుడే నన్ను చంపడానికి చూస్తున్నప్పుడు తన యొక్క ఆలోచనని నేను అక్కడికి వెళ్ళి, దీన్ని పాజిటివ్ అని అనరు. ఈ థింకింగ్ని ఫెయిత్ థింకింగ్, విశ్వాసపు థింకింగ్. చాలామంది దీన్ని పాజిటివ్ థింకింగ్ ఆఫ్ డేవిడ్ అని చెప్పి ప్రీచ్ చేస్తారు, కానీ ఇది తనకి పాజిటివ్గా తన మనసును మార్చుకుని యుద్ధానికి వెళ్ళిపోయాడు అంటారు. కానీ నేను ఆలోచించేది ఏంటంటే అతనికి విశ్వాసం తెలిపాడు, దేవుడు డెఫినెట్గా నాకు విజయాన్ని ఇస్తాడు.
ఆ సమస్యలోకి దూకేశాడు. అది విశ్వాసం వల్లనే అది మనకి చేయగలదు. చూడండి, విశ్వాసంతో కూడా మనం చూస్తే 1 రోజులు 18వ అధ్యాయంలో ఒక స్టోరీ ఉంటుంది. ఏ స్టోరీ? చూడండి, 1 రోజులు అనేక దినములైన తరువాత 3 సంవత్సరములు యెహోవా వాక్కు ఏలీయాకు ప్రత్యక్షమై, ఇది ఏలియా స్టోరీ. ఇది నేను భూమి మీద వర్షం కురిపించబోతున్నాను, నీవు వెళ్ళి ఆహాబును దర్శించుమని సెలవీయగా, ఆహాబును దర్శించి 22వ వచనం చదువమ్మా, షార్ట్గా 18-22 నుంచి. అప్పుడు ఏలీయా యెహోవాకు ప్రవక్తలైన వారితో, నేను ఒకరిని శిక్షించి ఉన్నాను, అయితే బయలుకు ప్రవక్తలు 450 మంది. ఇక్కడ ఏలియా నాకైతే ఎవరు లేరు, ఇక్కడ నేను పారిపోయి దాక్కున్నాను, నేను ఒక్కడనే ఉన్నాను అని చెప్తూ ఏమంటున్నాడు? బయలుకైతే 450 మంది ఉన్నారు. మాకు 2 ఎడ్లను ఇయ్యుడి, 2 ఎడ్లను ఇయ్యుడి, వారు వాటిలో ఒకదాన్ని తోలుకొని దాన్ని తునకలుగా చేసి, రెండో అగ్ని ఏమీ వేయకుండానే దానిని కట్టెల మీద ఉంచవలెను. రెండవ ఎద్దును నేను సిద్ధం చేసి, రెండో అగ్ని ఏమీ వేయకుండానే నేను కట్టెల మీద ఉంచుతాను. తరువాత మీరు మీ దేవత పేరును బట్టి ప్రార్థన చేయండి, నేనైతే యెహోవా నామమును బట్టి ప్రార్థన చేయదు. ఏ దేవుడు కట్టెలను తగలబెట్టడం చేత. సో ఈ స్టోరీలో మీ అందరికీ ఏలియా గురించి తెలుసు కాబట్టి దీర్ఘంగా మనం చదవకుండా, అక్కడ ఎంతమంది ఉన్నారు? సుమారు 450 మంది. కరెక్టేనా? అంతమందేనా? ఇంకేమైనా తేడా ఉందా? సండే స్కూల్ టీచర్లు ఏమి నేర్పారు పిల్లలకి? 400, 450, మొత్తం 850, లేకపోతే 600 మందా? ఎస్, 450 మంది. ఈ 450 మంది ఉండగా ఒక్కడనైనా నేనేం చేయగలను అన్నాడే కానీ అక్కడ ఆగాడా? ముందుకెళ్ళాడు. అక్కడ విజయం ఎవరిది? ఏలియాదే. ఇక్కడ సంఖ్యను చూస్తున్నాం, ఆ ప్రవక్తను చూస్తున్నాం. కాబట్టి ఈ సమస్య నీకు ఎదురుగా ఉన్నది విపరీతమైన పెద్ద కొండ అయినా లోయైనా 450 మంది నీకు విరుద్ధంగా ఉన్నా ఒక్కడగానే తను వెళ్ళాడు. ఆడికి వెళ్ళాక ఎంత ధైర్యం వచ్చింది అతనికి? అందగలు తవ్వండి, అవి చేయండి అనేటువంటి పరిస్థితిని చూసినప్పుడు అక్కడ స్ట్రెంగ్త్ తను ఎలాగ పొందగలిగాడో అనేటువంటిది. ఏలియా ఎలాంటి ప్రార్థన చేస్తుంటాడంటే తన కన్నులు 121వ దావీదు కీర్తనలాగా ఎటువైపు తను ఎత్తుని ఉంటాడు? కొండల తట్టు పడలేదు. అక్కడ నెక్స్ట్ ఏమన్నాడు? దాని తర్వాత ఏమన్నాడు? అది ఈ స్టెప్స్ అన్నీ చూస్తే ఒంటరివాడైనా కూడా అవతల 400 మంది ఉన్నప్పటికీ, 450 మంది ఉన్నప్పటికీ తను విజయాన్ని చూడగలిగాడు. అందుకే మనం ఎప్పుడైనా మన సమస్య ఉందనుకోండి, 100 మందికి చెప్పుకున్నారనుకోండి, మీరు వెళ్ళి ఎంతమంది మనకు సహాయం చేస్తారు చెప్పండి? 50? ఎవరు చేయరు. 80% కూడా రాదు. లేకపోతే 100లో 80% అసలు మనకు ఆలోచన చేయరు. ఒక 20% ఏమనుకుంటారంటే బాగా జరిగింది రేడికి చెప్పినందుకు. ఇంకా 10% ఉన్నారు కదా అనుకుంటే ఆ 10%లో కూడా వాళ్ళు మనల్ని బాగు చేసే సలహాలు ఎవరు? అందులో 5 మనల్ని పాడు చేసేయే ఇస్తారు. ఇంకా 5 ఉన్నారు కదా అంటే అందులో 3 ఏం జరుగుతుందో చూద్దాం, అటు జరిగినా ఇటు జరిగినా ఏదైనా కానీ మనం అలా ఇలా ఉందాం అని. కాబట్టి డివి రావు గారు చెప్పినప్పుడు నేను ఎవ్వరు అన్నారు, నేను 1-2 అందాం అనుకున్నాను, ఆయన అయితే ఎవ్వరూ చేయరు అని చెప్పారు. కాబట్టి ఎవరికి చెప్పుకోవాలి? మనం దేవునికే ఈ సహాయాన్ని మనం తెలియచేసుకోవాలి. అదే వీళ్ళిరువురు నెంబర్స్ చెప్తున్నారంటే
దావీదు 10,000 అన్నా వాడినా, లేకపోతే ఏలియా 450 మంది ఈ ప్రవక్తలు వచ్చారని చెప్పిన, ఎక్కడ కూడా దేవునితో నడిచినటువంటి బిడ్డలు ఒక్కరే విరోధులు వేలలోనూ, వందల్లోనూ, లక్షల్లోనూ ఉన్నప్పటికీ దేవుడే నా సహాయకుడు అనేటువంటిది ఈ కీర్తనలో దేవుడు మనకు తెలియచేసేటువంటి సత్యం. సో ముందు ఎవరికి చెప్పుకోవాలి? దేవునికి. తర్వాత ఇంకొక 10 మనం 100 మంది చెప్పడం వల్ల మనం లోకంలో చులకనవుతాం తప్ప బలాన్ని పొందలేవు. నీ సమస్య నీ దేవునికి, తర్వాత నువ్వు నమ్మిన వారికి. అది మనకిచ్చేటువంటి విజయము చాలా బలమైనదిగా ఉంటుంది. అందుకే 46:11 వచనం చూడండి ఒకసారి. సైన్యములకు అధిపతి యెహోవా మనకు తోడై అన్నాడు. యాకోబు యొక్క దేవుడు తోడాడు అంటే ఆయన ఉన్నాడు, ఆయన ఉన్నవాడు. డిఎల్ మూడీ గారు ప్రపంచంలో చాలా ప్రఖ్యాతిగాంచినటువంటి సువార్తకుడు. ఆయన నిలబడి మాట్లాడాడంటే గంటలు మాట్లాడతాడు. ఒకసారి ఇది ఎందుకు ఇన్ని గంటలు మాట్లాడతాడు, ఏం మాట్లాడతాడు, ఏం చెప్తాడని ఒక స్త్రీ వెళ్ళిందంట ఆయన మీటింగ్కి. ఈయన అరగంట అయిపోయింది, గంట అయిపోయింది, గంటన్నర అయిపోయింది, 2 గంటలు అయిపోయింది. ప్రసంగం ముగించిన తర్వాత ఆవిడొచ్చి అడిగిందంట, ఈ సిలువ మీద చచ్చిపోయిన దేవుడి గురించి గంటన్నర మాట్లాడాలను ప్రసంగం, ఆ చచ్చిపోయినోడితోటి ఇదా నువ్వు నాకు చెప్పింది అందంట. డిఎల్ మోడీ చాలా జోకరు. అసలు ఎవరన్నా ఏదంటే క్షణంలో తిరిగి రిప్లై జోకే. ఇంత సీరియస్ క్వశ్చన్ వేస్తే జోక్ వేసాడేంట అనుకుంటాం మనం డిఎల్ మోడీ గారిని చూస్తే. అదేంటమ్మా చచ్చిపోయింది దేవుడా, ఈ ప్రసంగానికి ముందే నేను ఆయనతో మాట్లాడొచ్చాను అన్నాడంట. ఈ ప్రసంగానికి ముందే నేను ఆయనతో మాట్లాడొచ్చాను. నా దేవుడు జీవించే దేవుడు, నా దేవుడు. ఒక్క క్షణాన్ని అలా కూర్చుండిపోయిందంట. నేను ఆయన నిలదీస్తాను అనుకుంది. గంటన్నర గంటలు చెప్పావు, చచ్చిపోయిన దేవుడి గురించి చెప్పావా? అమ్మా ఏంటమ్మా ఆయన చచ్చిపోయా? ప్రసంగానికి ముందే నేను ఆయనతో మాట్లాడొచ్చాను. డిఎల్ మోడీని ఎవరు ఎన్ని ప్రశ్నలు అడిగినా ఇలాగే సమాధానం చెప్పేవాడు. అతన్ని ప్రశ్నలు ఆ హాస్యంతో కూడిన జవాబు కొరకు వేలాది మంది వెళ్ళిపోయేవారంట ఆయన ప్రసంగాలకి. అందులోంచి ఏదన్నా ఒకటి అడుగుదాం, దాని మీద ఆయన జోక్ వేస్తాడని. అంత ఆనందంగా సంతోషంగా బ్రతికే డిఎల్ మోడీ. ఆయన్ని చనిపోయే ముందు ఇంటర్వ్యూ చేస్తే చెప్పాడు, ఎందుకంటే ఇక్కడ ఎంత ఆనందంగా నేను బ్రతికాను అంటే, ఎప్పుడూ నవ్వుతూ ఉన్నానంటే, ఎవరు నా మీద ఎన్ని క్వశ్చనర్ జోక్స్ వేసి నన్ను ఎందుకు ఇలా నవ్వుతూ ఉన్నానంటే, ఇంకా నవ్వవలసిన ప్రదేశానికి వెళ్తున్నాను నేను. ఇప్పుడు ఇంకా ఆనందంగా ఉండేటువంటి ప్రదేశానికి నేను వెళ్తాను చివరిలో చనిపోయే ముందు. అలాగ మనం ఎందుకంటే ఆనందం, ఎందుకంటే యేసుక్రీస్తు శిలువ మీద నుంచే ఇదిగో నీ చేతికి నా ఆత్మను, దానికి ఒక దైవజనుడు ఏం రాస్తూ ఉంటాడంటే, చనిపోయిన మనం మన ఆత్మని ఆయన చేతికి అప్పచెప్పాం కాబట్టి చనిపోయేవాడు గురించి దుఃఖించక్కర్లా. అమ్మ చనిపోయింది, నాన్న చనిపోయారు, వాళ్ళు చనిపోయారు, వాళ్ళతో మనం ఇంకా మాట్లాడలేం కాదు. నువ్వు అప్పచెప్పింది ఎవరి చేతికి? సో దేవుని చేతికి అప్పచెప్తే నీవు నీ తల్లిదండ్రులకి ఏదైనా చెప్పాలనుకో, దేవుడు చెప్తే ఆయన వాళ్ళకి చెప్తాడు అని చెప్పాడు. ఎవరి చేతిలో ఉన్నారు వాళ్ళు చనిపోయిన వాళ్ళు? దేవుని చెప్పి. సో వాళ్ళతో కూడా మనం మాట్లాడవచ్చు. ఎవరి ద్వారా మాట్లాడవచ్చు? అలాంటి కుటుంబంలో ఉన్నాం మనం. నువ్వు భయం పడకు అనేటువంటి కుటుంబంలో ఉన్నాను, నీకు నేను తోడుగా ఉండేటువంటి కుటుంబంలో ఉన్నాను. ఆఖరికి మన పితరులతో మాట్లాడితే కూడా ఎవరితో మాట్లాడాలనేటువంటి కుటుంబంలో బ్రతుకుతున్నాం. ఈ క్రైస్తవ కుటుంబంలో మనం జీవిస్తూ ఉన్నాం. కాబట్టి నిత్యము మనము చూడవలసింది ఆ ప్రభు వైపే, ఆ యేసు వైపే, దేవుని వైపే. థ్యాంక్ యూ.